హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యము. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యము. ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి. దేవుని బిడ్డలారా, ఇక్కడ నాతాను ప్రవక్త దావీదుతో చెప్తున్నాడు ఈ మాట. ఈ రోజున దేవుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసిది. నీవు చేసే కార్యాలను బట్టిచ్చే, నువ్వు చేసే క్రియలను బట్టిచ్చే దేవుడిని అనిపించేటువంటి, దేవుణ్ణి అనేటువంటి రీతిలో శత్రువులకు అవకాశం కలిగిస్తున్నావా? నీ ప్రవర్తన వల్ల యేసయ్యను నమ్మినా అని చెప్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావా? దుష్ట తలంపులతో ఉన్నావా? చెడుతో ఉన్నావా? వ్యభిచారంతో ఉన్నావా? దొంగతనాలతో ఉన్నావా? లంచాలు మోసాలతో ఉన్నావా? ఇదిగో నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యేసుక్రీస్తును సిలువలో మరణించి తిరిగి లేచిన పునరుత్థానుణ్ణి, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, కోపము క్రోధము ఏది లేనివాడు, కామ క్రోధ మద మాత్సర్యములు లేని ఆ దేవుణ్ణి, ఆ యొక్క ఏకైక పునరుద్ధానుడైన యేసుక్రీస్తును అనిపించేటువంటి లక్షణాలతో నువ్వు ఈరోజు ఉన్నావా? యేసయ్య అంటే ఏమో తెలుసు, బైబిల్ అంటే ఏమో తెలుసు, ప్రార్థన అంటే తెలుసు, రక్షణ, రాకడ, వర్తమానాలన్నీ తెలుసు. కానీ నీ క్రియ వల్ల, నీ కార్యాల వల్ల, నీ బ్రతుకు వల్ల, నీ ప్రవర్తన వల్ల యేసయ్యను దూషించటానికి శత్రువు, నీ ఎదురుగా ఉన్న నీ శత్రువులు, నీ ఎదురుగా ఉన్న వాళ్ళు, నీ పక్కనున్న వాళ్ళు, నీ వాళ్ళు ఎవరైనా నీ క్రియలను బట్టించి దేవుణ్ణి అనిపించేటువంటి అవకాశం నీ వల్ల కలుగుతుందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ వల్ల దేవునికి మంచి పేరు రావాలనే తప్ప చెడ్డ పేరు రాకూడదు. నీ వల్ల దేవునికి మంచి సాక్ష్యం రావాలనే తప్ప చెడు సాక్ష్యం రాకూడదు. నీ సాక్ష్యమును, నీ క్రియలను బట్టించే దేవునికి ఏదైనా పేరు వస్తుంది. అందుకే రోమాపత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యంలో కూడా, మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది. ఒక పని చేస్తున్నాము అంటే, ఈ క్రియలు కలిగి ఉన్నాము అంటే, ఈ ప్రవర్తన చేస్తున్నాము అంటే, ఈ ప్రవర్తన వల్ల, ఈ క్రియల వల్ల నా దేవుణ్ణి ఎవరైనా ఏమైనా అనే అవకాశం నేను ఇస్తున్నానా అనేది ఒకసారి పరీక్షించుకోవాలా. చాలామంది అలా పరీక్షించుకోవడం లేదు. వాళ్ళకి తలంపు పుట్టడమే ఆలస్యం లేదు, దాన్ని క్రియలు చేసుకుంటూ పోతున్నారు. ఏమన్నంటే ఇదొక దేవునికి మహిమ వస్తుంది కదా అంటున్నారు. కానీ దేవునికి మహిమ రాకుండా దూషణ వస్తుందనేది వాళ్ళు ఎరగడం లేదు. ఇక్కడ దావీదు రాజు, ఈయన బత్షెబ కోసము భర్త అయిన ఉరియాను చంపించి ఆమెను తెచ్చుకుంటాడు. దేవుడు బాధపడతాడా? అసలు దావీదు అరణ్యంలో ఉన్నవాడు, గొర్రెల కాపరి, తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన గొప్ప దేవుడు, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజుగా చేసినాడు గొప్ప దేవుడు. ఆయన కోరుకున్నదంతా ఇచ్చినాడు దేవుడు దావీదుకు. కానీ ఈ విషయంలో ఆ విధంగా చేసేసరికి అందరు కూడా దావీదును బట్టించి దేవుని ఫస్ట్ ఒకప్పుడు ఘనత వచ్చింది, దావీదును బట్టించే ఇప్పుడు దేవుణ్ణి దూషిస్తున్నారు. కానీ దావీదు తిరిగి పశ్చాత్తాపడతాడు. నాకు రక్షణానందాన్ని మరలా పుట్టించయ్యా, నూతనంగా నాలో రక్షణానందాన్ని పుట్టించు, నా హృదయాన్ని కడుగు, హిస్సోపుతో కడుగు, తెల్లగా కడుగు నన్ని అని అడుగుతాడు. పశ్చాత్తాపడతాడు, తలదిండు తేలి ఆడేటట్టు కన్నీళ్లు గారుస్తాడు. దేవుని బిడ్డలారా, పాపము హృదయంలోకి ప్రవేశించి
క్రియలు బయటికి అలాగా క్రియలు కలిగి బ్రతుకుతే దావీదు చేసిన ఆ పనికి అందరూ కూడా యెహోవా నామానికి ఘనత రాలేదు, దూషణ కలిగిందని దేవుడు బాధపడుతున్నాడు. బాధపడుతున్నాడు. నువ్వు నన్ను అనిపిస్తావు కదా దావీదు, నువ్వు నన్ను అనిపిస్తావు కదా దావీదు అని బాధపడుతున్నాడు. ఈరోజు నేను నీ విషయంలో కూడా దేవుడు బాధపడుతున్నాడు. నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నీ యొక్క ఆశలు, ఏ విషయాల్లో ఎలా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకోవాలా. ఆ కార్యాల వల్ల, ఆ క్రియల వల్ల దేవునికి దూషణ వస్తుందా, మహిమ వస్తుందా? దేవుని 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 ముఖంలో సంతోషంగా అనిపిస్తుందా, దుఃఖంగా అనిపిస్తుందా? దేవునికి మనసు నొచ్చుకుంటున్నాడా, దేవుడు సంతోషపడుతున్నాడా? దేవుని కోసమే క్రైస్తవుడు బతకాలి కానీ నీ ఈగోల కోసం, నీ పట్టింపులు, నీ ఆశలు, నీ కోరికలు ఈడవబడతా ఉన్నారు. దురాశల చేత, స్వకీయ దురాశల చేత ఈడవబడుతూ వాళ్ళలో పుట్టడమే ఆలస్యంలో వాక్యానికి వ్యతిరేకంగా ఏమైనా చేసుకుంటా పోతా ఉంటే దేవునికి దూషణ వస్తుందా, మహిమ వస్తుందా? ఒక క్రైస్తవుడిగా ఆలోచన చేయి. దేవుని శత్రువులు దూషించే విధంగా అవకాశం ఇచ్చేటువంటి క్రియలను నువ్వు కలిగి ఉంటే ఈరోజు మోకాళ్ళ మీద ప్రభువా నన్ను క్షమించు, నా ద్వారా నీకు చెడ్డ పేరు వచ్చిందయ్యా అని అడిగి దావీదు వలె పశ్చాత్తాపడి తిరిగి నూతన హృదయము కలిగి నూతన మనస్సుతో దేవుని మనస్సు కలిగి బ్రతుకుదురు కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న. యేసయ్యానికి వందనాలు ప్రభువా. విన్నవారిని నాయన వాక్య ప్రకారంగా నిలబెట్టండి, బలపరచండి అయ్యా. నీ చిత్తము వారి పట్ల నాయన నెరవేర్చండి, క్షమించండి, కనికరించండి. వారి పాపములలో నుండే వారి పాపములలోనే వారిని వదిలిపెట్టక కృప చూపమని రక్షణలో, ప్రార్థనలో, వాక్యంలో నాయన అనేక మందికి సాక్షులుగా పరిశుద్ధ బ్రతుకుతో అనేక మందికి సాక్షులుగా వెలుగొందే కృపతో నింపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్.